కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఈ కోటి దీపోత్సవ ప్రాంగణానికి విచ్చేసిన సందర్భంగా వారి గురించి మాట్లాడవలసిందిగా వేదకవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారిని కోరుతున్నాం. జై శంకర్, జై జయశంకర్. పరమహంస పరివ్రాజకులు, జగద్గురువులు, శ్రీ 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 కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారి పాదపద్మాలకి నమస్కరిస్తూ, శివభక్తి తత్పరతతో లక్షలాది ప్రజలు భక్తితో ఇక్కడికి విచ్చేసిన ఈ మహాసభకి నమస్కరిస్తూ, ఈ రోజున మనందరి అదృష్టం ఇప్పటి వరకు ఇక్కడ శివ శివ శంకర జయ జయ శంకర దిగిరారా అని మారుమ్రోగింది. ఆ శంకరుడే జగద్గురువుల రూపంలో దిగి వచ్చారు. ఇప్పుడు కంచి పీఠం అంటే అది మన హృదయం, భారతీయుల హృదయ స్థానం కంచిపీఠం. ఆ కంచి పీఠానికి ఒక పరమ పవిత్ర స్వరూపంగా కంచిపీఠం అంటే మన మనస్సులో మెదిలేవారు కంచి పరమాచార్యులు. వారు ప్రజల వద్దకు నడిచే దేవుడు. జయేంద్ర సరస్వతి స్వామి వారు ప్రజలను తన వద్దకు పిలిచే దేవుడు. ఈయన వీరి రాక ఈ రోజున మనందరికీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఉన్నట్లు వీరి ద్వారా ఆ శంకరుడే ఈ జగద్గురువుల రూపంలో ఇక్కడికి వచ్చారు. వీరు సన్యాసాశ్రమ స్వీకరణ ఆ దీక్ష తీసుకున్న తరువాత 60 చాతుర్మాస్య దీక్షలను సంపూర్ణంగా చేసినటువంటి వారు ఏకైక జగద్గురువులు వీరే. స్వామివారు 60 చాతుర్మాస్య దీక్షలు చేసినటువంటి వారు. ఆ తపస్సంపన్నుని, ఆ పరమ పవిత్ర స్వరూపుని ఆయన దర్శిస్తేనే చాలు మనకి సకల పాపాలు తొలగిపోతాయి. మన భాగ్యం ఇవాళ ఈ భాగ్యనగరానికి జగద్గురువులు రావటం. నరకాసురుడు ద్వాపర యుగంలో తపస్సంపన్నులైనటువంటి మహర్షులని బందీలను గావించి చెరలో ఉంచాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ నరకాసురుణ్ణి వధించి వారిని విడిపించాడు. ఇవాళ కలికాలం. ఈ కలికాలంలో ఏ కారణం వల్లనైనా సరే తపస్సంపన్నులను అటువంటి స్థితిలో ఉంచితే వారి తపశ్శక్తితోనే వారు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. అలాంటి కోవకి చెందినటువంటి వారు జగద్గురువులు. వారి యొక్క దార్శనికత అది అసాధారణం. ఈ భారతీయ సంప్రదాయానికి, సంస్కృతికి ఒక క్షేత్ర పాలకునిగా ఉండి దీన్ని నిరంతరం మనం పరిరక్షించుకోవాలి. స్వాములు, భక్తి సంపన్నులు, యోగులు వారి తపశ్శక్తితో దీన్ని సంరక్షిస్తే సామాన్య ప్రజలు దేశభక్తితోనూ, దైవభక్తితోనూ, సంస్కృతి సంప్రదాయాలపైన విశ్వాసాలతోనూ ఈ సంస్కృతి పరిరక్షణని చేసుకోవాలి అనేటువంటి ఒక భావం, దాన్ని వ్యాపింపజేస్తూ, దాన్ని నిరంతరం తన బోధన ద్వారా ఆయన తెలియజేస్తూ ఈ భారతీయ సమాజాన్ని ఎంతో చైతన్యవంతం చేశారు. అటువంటి మహాపురుషులు, జగద్గురువులు ఈనాడు ఈ భక్తి టీవీ పరమ పవిత్ర వేదికపైకి రావటం 81 సంవత్సరాల వయసులో కేవలం మీ మీద ప్రేమతో, మన మీద ప్రేమతో వచ్చారు. వారు రాకపోయినా, వారి తరువాత స్వామిని పంపించినా కూడా మనం ఇంతే ఆనందంగా ఉంటాం. స్వామివారు రాలేకపోయారు ఏదో కారణం వల్ల అనుకుంటాం. కానీ ఇన్ని లక్షల మంది భక్తులు ఇక్కడ వేచి ఉన్నారు. పరమ శివభక్తితో రాత్రి 10 అయినా 11 అయినా సరే శివుని పక్కన, శివుని ఎదురుకుండా దీపం వెలిగించి ఇంటికి వెడుతున్నారు. వారందరూ ఇవాళ ఉపవాస దీక్షలో ఉన్నారు. ఇటువంటి భక్తి తత్పరులని మనం అనుగ్రహించాలి, మన ఆశీస్సులు వారికి అందించాలి అని ఎంతో ప్రయాసకి వచ్చి ఆ స్వామివారి ఇక్కడికి వచ్చారు. వారి పాదపద్మములకు మరొక్కసారి నమస్కరిస్తూ ఒక విశేషం ఏమిటంటే, నేను ఎప్పుడూ చెబుతాను ఈ వేదిక పైన, ఒక రాజరాజ నరేంద్రుడు తెలుగు భాష యొక్క వ్యాప్తికి ఒక మహాకావ్య రచన కోసం పూనుకున్నట్టుగా ఈనాడు
భారతదేశంలో భక్తి సంప్రదాయము సంస్కృతిని వ్యాపింపజేయడానికి ఒక రమానరేంద్రుడు పూనుకున్నాడు. ఒక రాజరాజ నరేంద్రుడు ఆనాడు 1000 సంవత్సరాల తర్వాత ఈ కాలానుగుణంగా భక్తి సంప్రదాయాలకి ప్రచారం కావాలి, వాటి కోసం వెన్నెముకతో గుండె ధైర్యంతో నిలబడేటువంటి వ్యక్తి కావాలి. అటువంటి వ్యక్తిగా తాను నిలబడి ఇన్ని లక్షల మందిని ఇక్కడకు వచ్చేలా చేసి అన్ని అద్భుతమైనటువంటి ఏర్పాట్లను చేసి దివ్య వైభవంతో పరమాద్భుతమైన పవిత్ర వేదికని కల్పించి కోట్ల మంది చూసేలాగా అద్భుతమైన ప్రచార సాధనాలను ఏర్పాటు చేసి ఇంత పరమాద్భుతంగా కోటి దీపోత్సవ వేడుకని నిర్వహిస్తున్నటువంటి రమా నరేంద్ర చౌదరి గారికి మరి ఒక్కసారి నా శుభాకాంక్షలను తెలియజేస్తూ నమస్కరిస్తూ జగద్గురువుల పాదపద్మములకు శివభక్తులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.